మలాకి 3వ అధ్యాయం అంటే దశమ భాగం ఇప్పటికీ చాలా మంది దశమ భాగం ఇవ్వటం పెద్ద క్రిస్టియన్ సెంటిమెంట్ లాగా పెట్టుకుంటారు. నేను ఆశీర్వదించబడటానికి దశమ భాగమే కారణం అని పెట్టుకుంటారు. దశమ భాగం సిన్సియర్గా ఇచ్చేస్తానని ఒక నిష్టగా మాట్లాడుకుంటారు. దేవునికి ఇవ్వటం సంతోషమే, ఐ అప్రిషియేట్ దట్. కానీ ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. అది గొప్ప స్పిరిచువల్ డిసిప్లైన్ లాగా, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ గాడ్ విల్ బ్లెస్ మీ అనే కమర్షియల్ ఫార్ములా తీసుకురామాకండి. ఇట్స్ నాట్ ఎ ప్రిన్సిపల్. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా దేవుడు నీకు ఆశీర్వదించగలడు. గ్రేస్ అంటున్నాం. నీకు అర్హతే లేనప్పుడు ఇవ్వగలిగిన వాడు. నువ్వు ఇస్తేనే ఇస్తానంటే ఆ గ్రేస్కి వాల్యూ లేదు. దేవుడు దయాపూర్ణుడు, సంపన్నుడు, దీర్ఘశాంతంగా వాత్సల్యత కలిగిన వాడు, కృపాసత్య సంపూర్ణుడు, కరుణా సంపన్నుడు. ఆయనకు నువ్వేం అవసరం లేదు. ఆయన నీకు ఇస్తా ఉంటాడు. నీతిమంతులకి అనీతిమంతులకి అందరికీ సమానంగా ఇస్తా ఉంటాడు. వాళ్ళేం దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, ట్రూ పిక్చర్ ఆఫ్ టెంపుల్. దేవుడు మనకిచ్చిన నైతిక బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలు నెరవేర్చట్లేనప్పుడు అది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు అని ఒక చరిత్రను చెప్పడానికి పాత నిబంధనలో రాయబడిన వాక్య భాగాలు ఇవి.